ఒక్కరోజు ఆఖరి రోజు ఈ రాత్రికే మీరు అన్ని సర్దుకోవాలి. మీరు సర్దుకోవటమే కాకుండా భజన మండలిలో ఎంతమంది వస్తే అంతమందిని తీసుకురండి. రేపు అన్ని భజన మండలి నుంచి కోలాటం వేసే వాళ్ళందరూ రేపు మొట్టమొదటిసారిగా గురువు గారు శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ఎక్కడా పాల్గొనలేదు, ఎక్కడా గురువు గారు పాల్గొనలేదు. జొన్నాడ గ్రామంలో శోభాయాత్రలో గురువు గారు పాల్గొంటున్నారు. నూతనంగా సుమారు ఒక 5-6 సంవత్సరాలు అయిందేమో వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించి జొన్నాడు ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకుని అక్కడి నుంచి మన శోభాయాత్ర ఉంటుంది. రేపు మీరందరూ ఆటోల్లో వస్తున్నారు. ఆటోల్లో వచ్చేవాళ్ళు ముందే చెప్పండి. ఇక్కడికి అక్కడికి తేడా లేదు. 4 అడుగులు. జనార్దన స్వామి దేవాలయం అంటే బాగా వెల్లనుంటాడు. దాని వెనకాలే వెంకటేశ్వర స్వామి దేవాలయం, దాని వెనక పక్కే. అందుకని మీరందరూ కూడా రావటమే వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి రండి. 9 గంటల కల్లా అందరూ కూడా డేట్ చికెట్. రేపు ఒక్కరోజు అందరూ కూడా పోరాటం వేసే బ్యాచ్లు మా వాణి గారు మొత్తం అందరినీ తీసుకురామని నేను కోరుతున్నాను. రత్నం గారు, వాణి గారు, సత్యవతి గారు, శశి గారు, ఈ 4 మనకి ఇక్కడ లీడర్స్. మనందరికీ కూడా మొదటి నుంచి వీళ్ళ 4 మీద బాధ్యత. రేపు వాళ్ళదే బాధ్యత 4. వాళ్ళు కాకుండా ఇంకా 14 మంది ఉన్నారు. ఈ 4 కాకుండా 18 మంది మనం ముఖ్య సేవకులుగా పెట్టుకుని కార్యక్రమం నడుపుతున్నాం. ఆ 18 మందిలో గ్రామాల్లో సేవకులు ఉన్నారు, గ్రామ సేవకులు ఉన్నారు, గ్రూప్ లీడర్స్ ఉన్నారు. అన్ని గ్రామాల్లో మనం అందరినీ ఏర్పాటు చేసుకున్నాం. ఆ గ్రూప్ లీడర్స్లో నుంచి, టీమ్ లీడర్స్లో నుంచి నేను ప్రమోషన్ ఇస్తున్నాను. ఎవరు సేవ చేస్తే వాళ్ళకే ప్రమోషన్. ఆ ప్రమోషన్ ఎక్కడికి వస్తున్నారు? ముఖ్య సేవకుల్లోకి తీసుకొస్తాను. మొన్నటిదాకా ముఖ్య సేవకులు 9 మంది ఉన్నారు. ఈ సంవత్సరం 18 మందిని చేశాను. ఆ 18 మంది మీరందరూ 100 మంది ముఖ్య సేవకులు అవ్వాలని చెబుతున్నాను నేను గ్రామాల్లో. ఆ విధంగా చేసి రేపు మనం కొంతమంది సేవకులకు కూడా గురువుగారు పరిచయం చేసి ఇక్కడ రేపు కార్యక్రమంలో ఇంత కార్యక్రమం జరిపిస్తూ ఈ గ్రామ పెద్దలు, ఈ గ్రామ భజన మండలి, జొన్నాడ భజన మండలి కృషి ఇంత అంతా కాదు. వంట మనుషుల్ని పెట్టకుండా, పని మనుషుల్ని పెట్టకుండా మొత్తం వాళ్ళు ఆ పొయ్యిలు కాడుండి అన్నిట్లోకి గొప్ప సేవ ఏంటంటే వాళ్ళు వంట చేసి మనకు భోజనాలు పెట్టడం. అది సామాన్యమైన సేవ కాదు. అలా వాళ్ళు మనందరికీ ఆనందంగా, వాళ్ళు మామూలుగా కాదు, వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని మనుషులు ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళు పని మనుషులు అయిపోయారు. ఆ విధంగా సేవ చేస్తూ ఈ గ్రామంలో ఉత్సాహం, చాలా ఉత్సాహం, ఆనందంగా మగవాళ్ళు కూడా చేస్తున్నారు. పెద్దలు మనకి ఎవరైతే మనకి ఇంత కార్యక్రమానికి తోడై ఉన్నారో వాళ్ళకు కూడా మనందరం దగ్గరుండి రేపు గురువుగారి చేత సత్కారాలు చేస్తాం. ఈ కార్యక్రమాలన్నీ మీరందరూ దగ్గరుండి మనం జరుపుకోవాలి. రేపు ప్రిపేర్ అయ్యండి.